20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అనంటే దెర్ ఈస్ ఓన్లీ వన్, ద డైరెక్టర్ ఆఫ్ కల్కి. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే మూవీకి బార్ రేస్ చేసి టాప్ లేపుతున్నారు. ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటది. అంటే ఏదో వచ్చేసారు చేశారు అని కాకుండా మొన్న చెప్పాడు వేణుస్వామి ఎవడో ప్రభాస్ అన్న గ్రాఫ్ పడిపోయిందని. అరే గ్రాఫ్ పడిపోవడానికి సెన్సెక్స్ కదరా ప్రభాస్ అన్న, సెన్సేషన్ రా. ఇకనైనా ప్రభాస్ అన్న గురించి తప్పుగా మాట్లాడడం మానేసి. ప్రతి ఇండియన్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ ఎవ్రీ కిడ్ మొత్తం మహాభారతం రామాయణం అన్ని క్యారెక్టర్ల గురించి మొత్తం మళ్ళీ అవును చాలా బాగా చూపించారు. ఇన్ఫాక్ట్ మహాభారత్ నుంచి చాలా పార్ట్స్ తీసుకున్నారు. అండ్ యూనో కనెక్టింగ్ థింగ్స్ లైక్ మహాభారత మైథాలజికల్ థింగ్స్ టు ద ప్రెసెంట్ డే టైమ్స్ హ్యాస్ బీన్ వెరీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్. నాగాశ్విని పెట్టుకుని హాలీవుడ్ మూవీ కూడా తీయచ్చు. ఏది మ్యాడ్ మ్యాక్స్ గానీ, స్టార్ వార్స్ గానీ, ఇంకేమైనా యూనివర్సల్ మూవీ తీయచ్చు. ప్రభాస్ మళ్ళీ వచ్చి అండ్ అది ప్లస్ యాక్షన్ చేసే ప్రభాస్ రెండు మిక్స్. సో మామూలు ఫీస్ట్ కాదు ప్రభాస్ ఫ్యాన్స్ కి. కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలని మొత్తాన్ని కూడగట్టి తీస్తున్నటువంటి అంశమే కలికి. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం లాగ్ అనిపించింది. అంటే 3 hours ఫిలిం ఇస్ లెంతీ ఫిలిం. నాగాశ్విన్ లేకపోతే కలికి లేదు. నాగాశ్విన్ ఎంత పొగినో తక్కువే. ఇంటర్వెల్ అండి, ఇంటర్వెల్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం స్లోగా వెళ్తున్నట్టు నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా మంది స్లో ఉంది అంటున్నారు. అది కూడా స్లో ఉందని ఎందుకు అంటున్నారంటే అది మన అవతార్ చూసినప్పుడు ఎటువంటి ఫీల్ అవుట్ చూసాము. కొత్త ప్రపంచం ఉందిరా. మన అవతార్ చూసినప్పుడు కొత్త ప్రపంచం ఉంది అంటే ఇక్కడ కూడా ఏంటంటే కొత్త ప్రపంచానికి మనం దగ్గర అయ్యాము. క్లైమాక్స్ అయితే ఇప్పటికీ గూస్ బంప్స్ అట్లా ఉన్నాయి. ప్రభాస్ ని క్లైమాక్స్ లో చూపించాడు బ్రో. అబ్బా ఏం చేయాలి బ్రో, పిచ్చిగా పార్ట్ 2 కోసం వెయిటింగ్. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ట్రిపుల్ రికార్డు మిగలదు. డే 1 200 పక్కా. నైజాం డే 1 పక్కా, 200 పక్కా. చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది మూవీ. ప్రభాస్ యాక్టింగ్ ప్రతి క్యారెక్టర్ అంటే చాలా మంది క్యారెక్టర్స్ వస్తారు. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. స్కై ఫై ప్లస్ మైథాలజీ మిక్స్ చేసి అద్భుతంగా ఉంది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఏంటంటే ఇది మనోళ్ళు అంటే లెక్కలేని సినిమాలు చూశాను, బట్ ఇలాంటి సినిమా మాత్రం ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. ఇది ఏంటంటే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే మూవీకి బార్ రేస్ చేసి టాప్ లేపుతున్నారు. ఇది కూడా నెక్స్ట్ వచ్చే మూవీస్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ అయ్యి ఇది మూవీలో చెప్పినట్టు ఇది మూవీ రేపటి కోసం. There is a key, the movie name is Kalki. అర్థమైందా? If there is a key, the movie name is Kalki. మూవీ చూడడం జరిగింది. వెరీ నైస్ మూవీ అండి. నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా, కానీ నెగిటివ్ లో సినిమా తీలా కాబట్టి నెగిటివ్ నాకు దొరకలేదు. దెర్ ఈస్ అ పాజిటివ్ మూవీ. మళ్ళీ ప్రభాస్ గారిని ఒక 10 ఏళ్ళు తొక్కుతారు అనమాట సినిమాలో. ఆ కెమెరాలో ఒకటి ఉంటుంది. నేను చెప్పే రివ్యూ 99% అబద్ధం కావచ్చు, అర్థమైందా? 99% అబద్ధం కావచ్చు, కానీ సినిమా 100కి 101% హిట్ సినిమా. అర్థమైందా? 1500 CR ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అనంటే దెర్ ఈస్ ఓన్లీ వన్, ద డైరెక్టర్ ఆఫ్ కల్కి. సో నాకు తెలిసి ఒకవేళ ప్రభాస్ గారు ఇంకా ఎలా దాంట్లో ప్రభాస్ గారిని 3 రోజులు చూపించడం జరిగింది. బట్ అన్ని చెప్తే మళ్ళీ సినిమా పైన ఉన్నటువంటి హైప్ వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ నాట్ టెలింగ్. బట్ ఓవరాల్ గా ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన, కష్టపడి మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన సినిమాలో ప్రభాస్ గారికి కాలు ఇరుక్కొని పోతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నాడు అనేది తెలియదు. కానీ ఇంకో విషయం అండి, 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అనంటే నాగాశ్విన్. మూవీ మనం ఇంకా ఈ నాగాశ్విని పెట్టుకుని హాలీవుడ్ మూవీ కూడా తీయచ్చు. ఏది మ్యాడ్ మ్యాక్స్ గానీ, స్టార్ వార్స్ గానీ, ఇంకేమైనా యూనివర్సల్ మూవీ తీయచ్చు. ఎక్కడ కూడా సీజే అరే ఈ విధంగా మనం తప్పు పట్టడానికి అనేటువంటిది ఎక్కడ లేదు. నా దరిద్రం ఏంటంటే చిన్న స్క్రీన్ లో చూడడం లవ్డాలోది. ఆ చిన్న స్క్రీన్ లో ఇంత కనబడుతున్నాయి. అది నా బ్యాక్గ్రౌండ్. పెద్ద స్క్రీన్ లో చూడండి, సినిమా సూపర్ గా ఇంకా సూపర్ గా ఉంటుంది మీకు. ఓకే అరే చెప్తున్నా కదా, బాహుబలికి అమ్మ మొగుళ్ళే తయారైనాడు మరో జూనియర్ రాజమౌళి. అర్థమైందా? సినిమా అట్లా ఉంది అని చెప్తున్నా. డైరెక్టర్ వర్త్ అట్లా ఉంది. అర్థమైందా? రైట్. yes of course, why not ఉంది. కమల్ హాసన్ గురించి పార్ట్ 2 లో చెప్తా. ఓకేనా? కీప్ ఇట్ అప్, కీప్ వాచింగ్. మూవీ చాలా బాగుంది. మనం ట్రైలర్ చూసి ఏదైతే ఉంటుంది హైప్ హిట్ అవుతుంది, లైక్ సైన్స్ ఫిక్షన్ అండ్ మిథాలజీ ఎలా ఉంటుంది అని అనుకుంటామో ఎగ్జాక్ట్లీ రీచ్ అయింది. ఇట్స్ రీచ్డ్ ఇట్స్ పొటెన్షియల్ 100%. కొంచెం స్లో ఉంటుంది, అదొకటే ప్రాబ్లం. అదర్వైజ్ సినిమా అలా తీసుకొచ్చి హై బికాస్ క్యామియో రోల్స్ కూడా ఉన్నాయి. అవేవి ఊరికే పట్టలేదు, ప్రతి క్యామియో రోల్కి ఒక హై వచ్చింది. సో ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ప్రభాస్ క్యారెక్టర్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్. యా
మా ట్రైలర్లో మీతో ఎక్కువ ప్రభాస్ బుజ్జి అనేది చూపించారు కదా, వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది? ప్రభాస్ బుజ్జి కాంబినేషన్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఫన్నీగా ఉంటుంది, హిలారియస్గా ఉంటుంది అని వెళ్తాం, అలాగే ఉంటుంది. అసలు యాక్చువల్లీ డార్లింగ్ ప్రభాస్ని మనం మిస్ అయ్యాం కదా, లైక్ డార్లింగ్లో కామెడీ చేసే ప్రభాస్. సో ఆ ప్రభాస్ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు, ఫుల్ కామెడీ. ఎస్ బికాస్ యాక్షన్ ఎస్, బాహుబలి ఇవన్నీ సీరియస్ క్యారెక్టర్స్ ఎస్, బట్ కామెడీ చేసే ప్రభాస్ ఐ ఆల్వేస్ లవ్ డార్లింగ్ మూవీ. సో ఆ ప్రభాస్ మళ్ళీ వచ్చి, అండ్ అది ప్లస్ యాక్షన్ చేసే ప్రభాస్ రెండు మిక్స్. సో మామూలు ఫీస్ట్ కాదు ప్రభాస్ ఫ్యాన్స్కి. ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు, మైండ్ బ్లోయింగ్ మూవీ అండి. ఇంకా ప్రతి ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అండ్ ఎవ్రీ కిడ్ మొత్తం మహాభారతం, రామాయణం అన్ని క్యారెక్టర్ల గురించి మొత్తం మళ్ళీ అశ్వత్థామ, కర్ణుడు, అర్జునుడు అందరి క్యారెక్టర్స్ గురించి వాళ్ళు మొత్తం స్టడీ చేస్తారు. ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా బాగా తీసాడండి అసలు నాగేశ్వన్ ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేసిన విధానం అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఐ మీన్ ఇంకా అందరి క్యారెక్టర్స్కి ఈక్వల్ జస్టిస్ అసలు, అంటే ఆ కథ అదంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అది అసలు మంచి మంచి బిగ్ థియేటర్లో చూడాలి డెఫినెట్గా. ఇది టీవీలో చూసే మూవీ కాదు. ఐ మీన్ ఆ 3 hours మీరు ఇంకో డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు యాక్చువల్గా. ఐ మీన్ అండ్ రిపీట్ ఆడియన్స్ కూడా మినిమం 2-3 times చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. అసలు అంటే ఒక ఎవ్రీ ఇండియన్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ. ఐ మీన్ 200% దే విల్ రియలీ ఫీల్ ప్రౌడ్ అండ్ ఆన్ పార్ ఆర్ అబోవ్ విత్ హాలీవుడ్ స్టాండర్డ్స్ అండి, ఎస్పెషలీ VFX. ఐ మీన్ యూ కాంట్ ఇమాజిన్ యాక్చువల్లీ the way director has handled the subject, right? It is next level. I mean every Prabhas fan will be extremely proud. I mean every Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, everybody has done their 120% of their justice. I mean flawless film and next level. కల్కి అంటే రాజశేఖర్ కల్కి కాదు, కల్కి 2898 AD. మన ప్రభాస్ గారిది, అమితాబ్ బచ్చన్ గారిది. మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు సీరియస్గా చెప్తాను, జెన్యున్గా చెప్తాను. ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది. ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారికి వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అనమాట, యాక్షన్ సీక్వెన్సెస్. అంటే అశ్వత్థామ వర్సెస్ భైరవ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ లెవెల్లో ఫైట్ చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఓకే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అది మనకు ట్రైలర్లో తెలిసిండేదే. ప్రభాస్ గారిని కూడా ఏంటంటే ఒక మహాభారతంలో క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారనమాట. సో సీరియస్గా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా నిజంగా అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ కోసం ఇంకోసారి కూడా మనం రావచ్చు. సో ఏంటంటే ఇప్పుడు చాలా మంది మైథాలజీ అంటూ ఉంటారు. ఒక్క విషయం మీ మీడియా సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది మహాభారతము, రామాయణము ఇవన్నీ మైథాలజీ అంటూ ఉంటారు. మైథాలజీ కాదు, హిస్టరీ, మన చరిత్ర అనమాట. అది మన పురాణాలు అనేది కంటే మన చరిత్ర అనేది బెటరు. సో మన హిస్టరీని, మన చరిత్రని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని, ఆ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని మూడింటిని కలిపి తీసిండే మూవీ ఇది. మనకు ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది, నేనేం కాదని చెప్పడం లేదు. అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది. బట్ ఓవరాల్గా సెకండ్ హాఫ్ కావచ్చు, మూవీ బయటకు వచ్చిన తర్వాత మనకు మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది. అండ్ ఈగలీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఎందుకంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్లో కమల్ హాసన్ గారికి పెద్ద స్కోప్ లేదనమాట ఈ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి. సో సెకండ్ పార్ట్లో ఆయనే వస్తాడు కాబట్టి డెఫినెట్లీ కమల్ హాసన్ గారికి ఇంకా స్కోప్ ఉంటుందని నాకు అర్థమైంది. అండ్ బట్ ఈ మూవీలో అవుట్ అండ్ అవుట్ ఇది అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ మూవీ బ్రో. ఒక్కరు కాదు, ప్రభాస్ ఒక్కరే కాదనమాట హీరో. అమితాబ్ బచ్చన్ గారు కూడా కొన్ని సీన్స్లో ప్రభాస్ డామినేట్ చేయడం జరిగింది. సో ఇద్దరి మూవీ ఇది మంచి మూవీ. మైనస్ పాయింట్స్ అంటే అయ్యా డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఓల్డ్ బిల్డింగ్ ఓకే చూపించినారనమాట. ఇక్కడ రెబల్స్ కావచ్చు, లేకపోతే అక్కడ కాంప్లెక్స్ కావచ్చు, ఇంకొంచెం మనకు ఇంకా బాగా చూపించినట్టే బాగా ఉండేదని మనకు అర్థమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారికి ఇంకొంచెం స్కోప్ పెట్టింటే బాగుండేది. అక్కడక్కడ స్లో పేస్ నరేషన్, ఈ సీన్ అవసరం లేకుండా బెటర్ సీన్ పెట్టింటే బాగుండేది కదా. ఇలా చిన్నవి అనిపిస్తూ ఉంటాయి. ఏ మూవీ మనం ఎత్తుకున్నా ఖచ్చితంగా మైనర్ ఫ్లాస్ ఉంటాయన్నమాట. బట్ మనకు ఆ మైనర్ ఫ్లాస్ కాదు, మనకు ఓవరాల్గా వచ్చిండే ఫీల్ కావచ్చు, మనం ఎంత ఎంజాయ్ చేస్తామనేది కావచ్చు. సో 3 hours మూవీలో నేనైతే మోర్ దాన్ 2.5 hours ఎంజాయ్ చేస్తాను. సో మంచి మూవీ. It was a very good movie. In fact, I mean the beautiful way in which they have correlated mythology with the present day times has been very beautifully portrayed, and the lot of surprise elements in the movie in terms of lot of surprise characters, having Mrinal Thakur, Dulquer Salman as Prabhas father, several elements which add a lot to the movie. You have Rajamouli, you have lot of people who add a lot of special element to the movie. Of course, the main characters, be it Amitabh Bachchan or Prabhas, Kamal Haasan, all of them. Deepika has done a very good job overall in the movie. She's the one who brings in some sort of soul to the movie, some sort of emotion to the movie, and I think overall it has done really well.
అవును అవును చాలా బాగా చూపించారు. ఇన్ఫాక్ట్ మహాభారత్ నుంచి చాలా పార్ట్స్ తీసుకున్నారు అండ్ యునో కనెక్టింగ్ థింగ్స్ లైక్ మహాభారత మైథాలజికల్ థింగ్స్ టు ద ప్రెసెంట్ డే టైమ్స్ హ్యాస్ బీన్ వెరీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్ ఇన్ దిస్ మూవీ. అవును ఇన్ఫాక్ట్ రాజమౌళి గారు వచ్చాక చాలా కామెడీ ఎలిమెంట్ యాడ్ చేశారు. యునో విత్ హిస్ quirky dialogues have been were fun to watch, and of course I think one more highlight of the movie is the Bujji a car which has been a very good character, and in fact chala comedy element add chesindi. It's you know the conversation between Prabhas and Bujji has been the most comic element, has added a lot of comic element to the movie. Part 2, I'm waiting for part 2. I mean, it's really interesting to see what will happen next. And I think Amitabh Bachchan uplifted the movie in terms of, you know, how he acted, and he increased the stature of the movie, I would say. Beat Checha Telidu Kani, it has done as well as Bahubali. I mean, in terms of the effects, I mean, it's the costliest movie which has been made so far, and the way, I mean, the graphics that were done was amazing. I mean, they've in fact built an entire city which you can now I think see in Ramoji Film City. The way they've built a city, Kasi, has been really amazing. The effects were very good. Even the fight sequences were, you know, so amazing to see that I think it's been very good. I mean, the directors and the producers have done an extremely good job. I mean, we have seen before that they have done a very good job with Mahanati or Jati Ratnalu or Sita Ramam, and they continue to do a fabulous job even with Kalki. And I mean, the cast that they have brought in have really uplifted the movie, and overall it has been an amazing movie. ఎమోషన్ తో కూడుకున్న కంటెంట్ ఉంటుంది అనమాట. అది మనకి లాస్ట్ క్లైమాక్స్ లో రివీల్ చేస్తారా, అదైతే నాకు హ్యాట్స్ అప్ అంటే హ్యాట్స్ అప్ అనే చెప్పొచ్చు. అసలుకి ప్రభాస్ అనే అసలు ఏందన్నా ప్రభాస్ అన్న నువ్వు అసలుకి మనిషివా డైనోజర్వా? ఏందన్నా కొడతా ఉంటే ఒక్కొక్కటి క్రిస్ గేల్ కొడితే బాల్ ఎలా ఎగురుతుందో అలా ఉన్నాయన్న ఫైట్స్. ఆ కట్అవుట్కి ఆ ఫైట్లకు వస్తే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అసలుకి ఈ రేంజ్ లో ఉంటుందని సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు. మహాభారతం రెఫరెన్స్ తీసుకొని చెప్పారనమాట. సినిమా అయితే నాకైతే చాలా చాలా బెటర్గా ఉంది. మనకి ట్విస్ట్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, అలాగే అనిదూప్ డైరెక్టర్ ఉన్నారు అనమాట. అసలు చాలా చాలా బాగుంది బ్రో. అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చే వేరే వరల్డ్కి తీసుకొని వెళ్ళిపోతారు బ్రో. నాగశ్విన్ అయితే నాగలోకానికే తీసుకొని పోయాడని చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉంది బ్రో. సలార్తో సలాం కొట్టించాడు, కల్కితో కలేజా చూపించాడు అనమాట ప్రభాస్ అన్న. అసలు కూడా చెప్తా ఉన్నా, మొన్న చెప్పాడు వేణుస్వామి ఎవడో ప్రభాస్ అన్న గ్రాఫ్ పడిపోయిందని. అరే గ్రాఫ్ పడిపోవడానికి సెన్సెక్స్ కదరా ప్రభాస్ అన్న, సెన్సేషన్ రా. ఇకనైనా ప్రభాస్ అన్న గురించి తప్పుగా మాట్లాడటం మానేసి వేరే లెవెల్ ఉంది. మూవీలో హైలైట్స్ అంటే ఏంటి బ్రో? మూవీలో హైలైట్స్ అదే మహాభారతం ప్రిఫరెన్స్ తీసుకున్నారు. మనకి ఫుల్ గా క్లారిటీగా పార్ట్ 2 ఉందని కానీ హింట్ ఇచ్చారు అనమాట. కంటిన్యూస్ పార్ట్ 2 అనేది. పార్ట్ 2 లో అయితే వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఇప్పుడు సినిమా బాహుబలి పార్ట్ 1 ఎలా ఉంది, ఇది కూడా అలా ఉంటుంది. పార్ట్ 2 వేరే మూవీలో మైనస్ ఏమన్నా? మైనస్ అంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఆ వరల్డ్ కల్కి వరల్డ్ కి తీసుకొని పోవడానికి కొద్దిగా స్లో అనిపించింది అనమాట. అది ఇంటర్వెల్ ముందు డీప్ గా బతుకుని ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి ఏంటంటే కథ వేరే లెవెల్లో తీసుకుని వెళ్ళిపోతుంది. అన్ని సినిమాలకి గూస్ బంప్స్ స్కిన్ కి వస్తాయి, కానీ లాస్ట్ క్లైమాక్స్ కి గుండెకి వచ్చాయన్నమాట గూస్ బంప్స్. ఆ విధంగా ఉంది బ్రో. ప్రభాస్ అన్న అతడికి కళ్ళారా చూసామన్నమాట. సలార్కి మించింది సినిమా. నేను చెప్తా ఉన్నాను, పక్క 1000 కోట్ల సినిమా కొడుతుంది. ఆ రేంజ్ లో ఉంది. హాలీవుడ్ వాళ్ళు కానీ నేర్చుకోవాలి ఈ సినిమా చూసాను అనమాట. ఆ విధంగా విజువల్ వండర్ చూసాను అనమాట. ఎస్పెషల్ ఏంటంటే అంతరిక్షంలో మార్స్ ఆ కొండ పైన శాండ్ ఉంటుంది కదా, మనకి ఆడియో ఈవెంట్ లాగా అదే చూపించారు. అదే ఉంది సెట్ మొత్తం. అసలు హైలైట్ అనమాట. ఇక్కడ ఉంది ఆ బుజ్జి. అసలు ఇదవుతే అసలు ఫుల్ ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది అనమాట. ఇది కానీ చాలా హైలైట్ గా చూపించారు. అసలు ప్రభాస్ అని అయితే వేరే లెవెల్. కూడా చెప్తా ఉన్నాను, హైలీ బ్రెయిన్ తో వెళ్ళండి ఈ సినిమాని, మిడిల్ బ్రెయిన్ తో వెళ్ళి సినిమాని కంపేర్ చేయొద్దు అనమాట. మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. లాస్ట్ లో కర్ణుడి పాత్ర ప్రభాస్ అన్న ఎరగ తీశారు. చాలా బాగుంది. అసలు క్యారెక్టర్ చాలా బాగుంది. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. షార్ట్ అది బాగుంది. షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం అంతా బాగుంది. అసలు సెకండ్ హాఫ్ అయితే ఇంకా హైలైట్. అసలు షార్ట్స్ చూస్తే తెలుస్తుంది. మహాభారతం సీక్వెన్స్ ఏం కాదు, జస్ట్ బేస్ లాగా ఉంటుంది. అది చూస్తే తెలుస్తుంది. చాలా మంది చూడని వాళ్ళు ఉంటారు కదా, రివీల్ చేస్తే అంత వాళ్ళకి అది రివీల్ చేయొద్దు భయ్యా. చూస్తారు కదా చాలా మంది. ఇంకా అయితే ఫస్ట్ డే కదా, రివీల్ చేయకపోతే బాగుంటది. సో చాలా సూపర్ అని చెప్పవచ్చు. అమితాబ్ బచ్చన్ మన రాజమౌళి గారు ఆస్కర్ తీసుకొస్తే అమితాబ్ బచ్చన్ గారు ఇంగ్లీష్ మూవీలో జెండా బాధినటువంటి ఘనత అమితాబ్ బచ్చన్ మన అశ్విన్ గారు చెప్పుకోవచ్చు. అందుకే అశ్విన్ గారికి ఈరోజు ఇది టోటల్ గా ఇండియన్ ఫిలిం గా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్టులు మొత్తం కూడా ఇండియన్ ఆర్టిస్టులు మొత్తం ఉన్నారు, అన్ని భాషల్లో అన్ని లాంగ్వేజ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో మూవీ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కారులు వస్తాయంట, రికార్డ్ ఓన్ సో టోటల్ అది మాత్రం యాస్టీస్ ఉంది. రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కారులు వస్తాయంట. సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ చేసే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున కారులో వెళ్లకుండా గాలిలో వెళ్లే కార్లు వస్తాయంట రాబోయే రోజుల్లో. సో దాన్ని తలపించినట్టు నా ఊహల్లో తెలియనటువంటి అంశం ఏంటంటే నాకు బుజ్జిని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో రాబోయే రోజుల్లో బుజ్జి ఇలా ఉంటుంది. క్లైమాక్స్ ఒక టెన్షన్ తెలకొట్టు చాలా అయిపోయి తీసుకొచ్చేటువంటి అని ప్రభాస్ గారికి అసలు నాట్ డిసప్పాయింటెడ్ సీన్స్ స్టార్టింగ్ లో కల్కి ప్రభాస్ గారు. సో కల్కి అనేది అంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలని మొత్తాన్ని కూడగట్టి తీసుకునేటువంటి అంశమే కలికి. సో అంటే మన జీవనోపాధి మన మానవుడు మనుగడ కోసం జరిగినట్టు స్టార్టింగ్ నుంచి కూడా చిట్ట దాకా కూడా ఈ కల్కిలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా అంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలని మొత్తాన్ని కూడా కట్టేశాడు. సో ఐఎమ్ ఎంజాయ్ఫుల్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ. ప్రభాస్ గారికి అద్భుతమైన రికార్డు చూస్తున్నాం మనం. అంటే ప్రభాస్ గారిని అద్భుతమైన రికార్డు చూడటమే కాకుండా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వపడేటువంటి అంశం మెసేజ్ తీసుకొచ్చారు. ఎందుకంటే అది దిస్ ఇస్ నాట్ ఏ జోక్. అది కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారిని, రాజమౌళి గారిని ఇలా అసలు అలా మొత్తం చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. నాకు గూస్బంప్స్ వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయడం అంటే తమాష కాదు. నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఏంటి అసలు అశ్విన్ గారు ధైర్యం ఇలా చేస్తున్నారు ఏంటి? ఆ ట్రైలర్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ కొన్ని చేశాను. కానీ నేను పురాణాలు అంటే బాగా లైక్ చేస్తాను, కానీ భారతం రామాయణం బాగా లైక్ చేస్తాను. ఇక అర్జున్ క్యారెక్టర్ అర్జునుడు, నకులుడు, సహాదేవుడు, భీముడు, శ్రీకృష్ణుడు, సో మనం అన్ని చూడేటువంటి పురాణాలు కాదు, ఇవి కూడా మనం చదువుకున్నటువంటి అంశాల్లో వాటిల్లో హిస్టరీకి తీస్తే పుస్తకాల్లో చూస్తే చాలా అటువంటి మన విన్యాసాలకు మనం చాలా ఎంజాయ్ఫుల్ మన లైఫ్. ఇప్పుడు మనకి మన ప్రభాస్ తో కాకుండా బాలీవుడ్, కాలీవుడ్, మిగతా అన్ని ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా మన వైపు చూపే విధంగా చేశారు అశ్విన్ గారు. చాలా అంటే ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదు మన భారతం అంటే తెలియదు, ఇంగ్లీష్ వాళ్ళకి మన భారతం అంటే తెలియదు, మన రామాయణం అంటే తెలియదు. సో ఒకప్పుడు మన అవతార్ సినిమా చూసి కూడా మన రామాయణం అనుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మన పురాణాలని బయటకు వెలుగులోకి తీసుకొచ్చి వీటన్నిటి కూడా ఏంటంటే అసలు కల్కి అంటే కలియుగంలో జరిగే స్టార్టింగ్ నుంచి కూడా చూపించేటువంటి అంశం. సో అశ్విన్ గారికి సో యాజ్ ఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ధన్యవాదాలు రుణపడి ఉంటుంది. సో వండర్ఫుల్. ఎందుకంటే ఇది ఒక మైల్ రైగా చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ హిట్టే కాకుండా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి మోటార్లు ఏ విధంగా ఉంటాయి అనే వాటిదాన్ని ఒక అంశం. అంటే అటువంటి ఒక యుగం, ఒక కొత్త ఒరవడి ఉంది. మన అవతారం చూసినప్పుడు ఎటువంటి ఫీల్ అవుట్ చూసాము, కొత్త ప్రపంచం ఉందిరా. మన అవతారం చూసినప్పుడు కొత్త ప్రపంచం ఉంది. అంటే ఇక్కడ కూడా ఏంటంటే కొత్త ప్రపంచానికి మనం దగ్గర అయ్యాము. రాబోయే రోజులు ఎటువంటి అన్యాయాలు జరుగుతాయి, ఎన్ని అక్రమాలు జరుగుతాయి, రామాయణం అంటే ఏంది మొత్తం టోటల్గా ఎంజాయ్ఫుల్. థ్యాంక్ యూ కల్కి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో థ్యాంక్ యూ. పార్ట్ 2 ఏమన్నా రావచ్చేమో చూడలేము. పార్ట్ 2 కూడా రావచ్చు. ఎందుకంటే దానికి అంశాలు ఏంటంటే ప్రభాస్ గారిని ఫ్యాన్స్ కి చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ప్రభాస్ గారు ఉన్నటువంటి ఇదివరకు అసలు ప్రభాస్ ని మొన్న సినిమాల తర్వాత ప్రభాస్ ని ఎలా చూపించాలి ఏ డైరెక్టర్ కూడా ధైర్యం కాలేదు. సో ఇట్లా ప్రభాస్ గారిని చూస్తామని మనం అనుకోలేదు. సో వండర్ఫుల్. దిస్ ఇస్ ఎంజాయ్ఫుల్ దిస్ ఫిలిం కల్కి. అంటే టోటల్ గా కల్కి మూవీలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా జోడించి కల్కి అనే పదానికి కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలు మొత్తం కూడా జోడించి తీయటం అనేది ఒక హైలైట్. అది అశ్విన్ గారికి మాత్రం ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా పాదాలు తెలియజేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా రేపు ఉన్నత స్థాయిని జెండా ఎగరేయడానికి ఇటువంటి సినిమాలు రావాలి. ఇటువంటి సినిమాల కోసం వెయిటింగ్ ఉన్నాం. మేము ఇనిషియల్ గా మిస్ అయ్యాము, కానీ కనెక్టివిటీ ఉంది అండ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. బ్రహ్మానందం గారి పోర్షన్ చాలా తక్కువ ఉంది, కానీ ఎంజాయబుల్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో జోక్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రభాస్ గారి కామెడీ అది ఇది చాలా బాగుంది. విజయ్ దేవరకొండ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అనిపించింది మేడం ప్రభాస్ అన్న కల్కి? బాగుంది. ఏం నచ్చింది మీకు మూవీలో? ఎక్కువ సెకండ్ హాఫ్ బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీ? ఇంటర్వెల్ అండి, ఇంటర్వెల్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం స్లోగా వెళ్తున్నట్టు నాకు అనిపించింది, బట్ ఇంటర్వెల్ వచ్చేసరికి చాలా బాగుంది. బుజ్జి హైలైట్ మొత్తం ప్రభాస్ తో సహా ఉంది. అంటే క్లైమాక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు?
ఇంకా లాస్ట్ ఒక 20 minutes హైలైట్ బాగుందండి. కొంచెం బీజిఎం మంచిగా ఉండాల్సి ఉంటే బాగున్నాయి. ఆల్మోస్ట్ మొత్తం సినిమా అంతా ఎవ్రీ 15-20 minutes కి గెస్ట్ రోల్స్ వస్తుంటాయి. బాగుందండి. ఆయన ఉండేది చాలా తక్కువ కానీ బాగుంది. తెలుసు కదా విజయ్ దేవరకొండ. ఈ సినిమా 100కు 100 మార్కులు ఎవరికైనా ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్ అశ్విన్కి ఇవ్వాలి. నాగ్ అశ్విన్ లేకపోతే కల్కి లేదు. నాగ్ అశ్విన్ ఎంత పొగినా తక్కువే. ఆ తర్వాత ఇంకే క్యారెక్టర్ పోవడం ఫస్ట్ నాగ్ అశ్విన్ తర్వాత నుంచి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఒక సైంటిఫిక్ మూవీ, ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ అన్నట్టు సైంటిఫిక్ మూవీని అండ్ అలాగే మనకి మైథాలజీని ఆ డాట్స్ని ఏవైతే ఒక 2 సింక్ చేయడం అనేది ఇట్స్ రిస్కీ థింగ్. డైరెక్ట్గా కరెక్ట్గా రిస్క్ చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. కరెక్ట్గా రిస్క్ చేయలేకపోతే మొన్న సినిమా లాగా ఉంటుంది అది. అండ్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఏదైతే ఉందో దానికి ఫుల్గా అప్డేట్ అంటే బడ్జెట్ న్యాయం చేస్తారని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే అసలు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలామంది స్లో ఉంది అంటున్నారు. అది కూడా స్లో ఉందని ఎందుకు అంటున్నారంటే అది క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. అది ఏంటంటే మనకి కంప్లీట్గా స్టోరీ ఫస్ట్ హాఫ్లోనే ఎక్కడికో వెళ్ళిపోవాలి అంటే కష్టం మనకి. అంటే ఇంత బిగ్ స్టోరీగా రాసుకున్నారు. అది కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఇది కేవలం ఇంట్రొడక్షన్. ఈ ఇంట్రొడక్షన్లో అన్నీ మనకి ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ కేమియో, ఈ క్యారెక్టర్ ఉంది అని ఇంట్రొడ్యూస్ చేయడమే మూవీ. బట్ దాన్ని అనేది అంటే నెక్స్ట్ పార్ట్కి ఇంకా హైప్ పెరుగుతుంది. అండ్ మహాభారత ఈ సినిమా రిలీజ్ అవ్వటి నుంచి మహాభారతం గురించి చాలామంది అశ్వత్థామ గురించి చాలా మాట్లాడుతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత మహాభారతం గురించి మొత్తం చూస్తారు. అండ్ మహాభారతం గురించి ఇంత కూడా ఐడియా లేని వాళ్ళకి కొన్ని క్యారెక్టర్స్ ముందే ఎక్స్పెక్ట్ చేయలేరు, వచ్చిన తర్వాత తెలుస్తాయి. కానీ ముందే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు. మహాభారతం గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ మహాభారతం గురించి పెట్టిన డాట్స్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే తోపాయి. మైనస్ పాయింట్స్ అంటే అక్కడ ఫస్ట్ హాఫ్ లిటిల్ స్లో ఉంటుంది. అంతకుమించి ఏం పెద్ద మైనస్ పాయింట్ ఏం లేదు. ప్రభాస్ చాలా బాగా చూపించారు. ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిలిం, చాలా బాగుంది. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు, నాగ్ అశ్విన్స్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. తెలుగు ఫిలిమ్స్ని ఇంతవరకే చూడాలి అని ఉంటే ఇప్పుడైతే వైడ్ రేంజ్కి వెళ్ళింది. ఇలా కూడా చూడొచ్చు అని చెప్పేసి అనిపించింది. గెస్ట్ రోల్స్ యాక్చువల్గా అక్కడ గెస్ట్ రోల్స్ అని అనకూడదు. ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఏదో వచ్చేసారు చేశారు అని కాకుండా సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం లాగ్ అనిపించింది. అంటే 3 hours ఫిలిం ఇస్ లెంతీ ఫిలిం. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం లాగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ వాజ్ గుడ్, టోటలీ ఆసమ్. పెట్టుకున్న టికెట్ ప్రైస్కి అయితే సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. లాస్ట్ 30 minutes 40 minutes వాజ్ నెక్స్ట్ లెవెల్. అంటే ఏదో ఒక వరల్డ్లో తీసుకెళ్ళి వదిలిపెట్టేసినట్టు అనిపించింది. విజయ్ దేవరకొండకి యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తున్నాం. అసలు ఏంటి విజయ్ దేవరకొండ ఏ క్యారెక్టర్ అని చెప్పేసి. సో గుడ్. అందరూ యాక్చువల్లీ అదే ట్విస్ట్ లాగా అనిపించింది. ఆర్జీవి వాజ్ లైక్ చాలా బాగా అనిపించింది. అంటే థియేటర్ మీరు అంటున్నారు కదా మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతారా లేదా అని, ఆ కనెక్షన్స్ కోసం కొంచెం ఆర్జీవిని, బ్రహ్మానందంని అండ్ ప్రభాస్లో ఒక సర్కాజంని వీటన్నిటిని కనెక్ట్ చేసినట్టు అనిపించింది. బుజ్జి గుడ్. అసలు మెయిన్ రోల్ మొత్తం బుజ్జిదే ఉంది. సెకండ్ హాఫ్ సూపర్ అండి. ఈవెన్ కంపేర్ చేసుకుంటే క్లైమాక్స్ వాజ్ ఆసమ్ అండి. లాస్ట్ 30 to 40 minutes ఫిలిం వచ్చేసి చెప్పాను కదా హాలీవుడ్ రేంజ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఐ విల్ గివ్ 4 అండి. థ్యాంక్ యూ సో మచ్.